ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ సన్నీ డియోల్ మీద మోపిన మొదటి ఆరోపణ ఈయనకి పొగరు ఎక్కువైందని. సనీ, ఇది నిజమేనా? ఈ సినిమా ఫీల్డ్ లో ఇది సూపర్ హిట్ అయింది, గదర్ పెద్ద సక్సెస్ అయింది. ప్రజలు ఏమంటున్నారంటే ఈ సినిమా హిట్ అయిన దగ్గర నుంచి మీకు అసలు తల తోక అర్థం కాలేదు, జవాన్ కనిపించట్లేదు, సుల్తాన్ కనిపించట్లేదు, పఠాన్ కూడా కనిపించట్లేదు, బాయ్జాన్ కనిపించట్లేదు, అంతా తారా సింగే, అవునా? తారాసింగ్ ప్రజలు ఆ పాత్రని ఎంతగా ఆదరించారంటే దానికి కారణం కేవలం వారి ప్రేమే. తర్వాత అందులో ఉన్న క్యారెక్టర్ ప్రజల మనసులో ముద్రించుకుపోయింది. ఎక్కడికి వెళ్ళినా అందరూ తారాసింగ్ అండం నిజంగా ఎంతో నచ్చింది. పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన అసలు ఎలాంటి తారాసింగ్, పాస్పోర్ట్ లేకుండానే పాకిస్తాన్ లోపలికి వచ్చేశారు. ఈయన కిందసారి వచ్చినప్పుడు ఉన్న పంపులన్నింటినీ లాగేశారు, ఈసారి శ్రీ స్తంభాలు లాగేశారట. చూడండి, సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. నేనెప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళినా, ఇప్పుడు యాక్చువల్గా దుబాయ్కి వెళ్ళాను, తర్వాత నేను రీసెంట్గా బోర్డర్ కూడా వెళ్ళాను. అప్పుడు అక్కడ పాకిస్తాన్ ప్రజలు బోర్డర్కి అటువైపు ఉన్నారు, మేం బోర్డర్కి ఇటువైపు ఉన్నాం. వాళ్ళు నన్ను చూసి గట్టిగా అరుస్తూ చేతులు ఊపారు, ప్రేమ చూశారు, ఫోటోలు తీశారు. అలాగే తర్వాత నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది వచ్చి నన్ను కలిశారు, ప్రేమగా వచ్చి హత్తుకుని ఎంతో బాగా గ్రీట్ చేశారు. సహజంగానే అందరికీ మా మీద ప్రేమ ఉంటుంది, ఎందుకంటే మేము కళాకారులం, అందరూ చూడాలనే సినిమాలు తీస్తూ ఉంటారు. అటువంటప్పుడు మేము ఆబ్వియస్లీ ఎన్నో క్యారెక్టర్లు చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఒక సినిమా అంటే ఒక హీరో, ఒక విలన్ ఉంటాడు, కానీ మేమెప్పుడూ ఎవరికి వ్యతిరేకంగా ఉండం. ఆ తర్వాత దారాసింగ్ ఎటువంటి క్యారెక్టర్ అంటే పాకిస్తాన్లో నివసించడానికి సిద్ధమే, అవసరమైతే ఇండియాలో నివసించడానికి సిద్ధమే. ఏ కుటుంబం అతన్ని ఆదరిస్తుందో అక్కడికి వెళ్ళి ఉంటాడు. అతనికి అతని కుటుంబమే ముఖ్యం, ఇంకేం కాదు. చాలా ఇంట్రెస్టింగ్ అయిన కమెంట్ ఒకటి చదివాను. పాకిస్తాన్ నుంచి ఎవరో ఒక ఆయన రాశారు, 22 సంవత్సరాల క్రితం ఆయన పంపుని విరక్కొట్టారు, ఇక్కడ నీళ్ళు లేకుండా పోయినాయి, ఇప్పుడు స్తంభాల్ని లాగారు, మాకు కరెంట్ లేకుండా పోయింది. ఇవి జనం నుంచి వచ్చిన కామెంట్స్, నేను ఏమీ చేయలేను, నేను ఆ విధంగా ఏం చేయలేదు. తర్వాత ఇంకొకరు రాశారు, పాకిస్తాన్ నుంచి సుత్తు తీసుకుని మీరు వాళ్ళనే భయపెట్టారట, నిజమేనా? విషయం అది కాదు, అది క్యారెక్టర్. నేను కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాను. పైగా దారాసింగ్ తన కుటుంబం కోసం వచ్చినప్పుడు ఎవరూ అతన్ని అడ్డుకోలేరు, తారాసింగ్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఒక సీన్లో అందరూ చూశారు, ఆయన ట్యాంక్ పైన నిలబడతారు, ఆయన పాకిస్తానీ ట్యాంక్ మీద జంప్ చేసి తర్వాత అందులో బాంబు వేసి మళ్ళీ ఆయన తిరిగి ఆయన ట్యాంక్ వచ్చేస్తారు. తారాసింగ్ గురించి చెప్పాలంటే మనం కామిక్స్ బుక్స్లో హీరోస్ని చూస్తూ ఉంటాం కదా, తారాసింగ్ అలాంటి వారే. కాకపోతే మన తారాసింగ్ అందరు సూపర్ హీరోస్ కంటే ఎంతో స్ట్రాంగ్, ఎప్పుడూ కుటుంబంతోనే ఉంటారు. ఆయన బలము కుటుంబమే, బలహీనత కుటుంబమే. ఆయన ఎక్కడైనా ఇరుక్కుంటే వెంటనే ఆయనలోకి దేవుడు వచ్చేస్తారు. ఆయనలోకి దేవుడు వచ్చేసరంటే ఇక అదుపు చేయలేనంత స్ట్రాంగ్గా మారిపోతారు. సనీ, ఇది నిజమేనంటారా? ఈ సినిమా తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారట, అలాగే అందులో ఉన్న సీన్స్ అన్నీ కూడా చాలా రియల్ విట, గ్రాఫిక్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అసలు యూస్ చేయలేదట. సహజంగా మేము ఎన్ని సినిమాలు చేసినా మ్యాక్సిమం స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా యూజ్ చెయ్యం. ఎక్కడ అవసరం అయితే అక్కడే వాడుతూ ఉంటాం. అన్నీ మేము ఆన్ లొకేషన్లోనే చేస్తూ ఉంటాం. ఏవైనా సెట్స్ ఉంటే అక్కడ, లేకపోతే యాక్చువల్ లొకేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళి చేస్తాం. సహజంగా ఒక్కోసారి వాతావరణ సమస్యలు లాంటి వెదర్ కండిషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలంలో అందరి దగ్గర కెమెరా ఫోన్స్ ఉంటున్నాయి. మేము ఎక్కడికి వెళ్తే ఆ వెనకాలే వస్తాయి. ఫ్యాన్స్ అందరూ వీడియోలు తీసుకుంటూ మా వెనకాలే వచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అది కూడా ఒక ప్రాబ్లం, ఎందుకంటే మేము షూటింగ్లో ఉంటాం, కానీ మాకు మా సినిమా రావడానికి 1 year పట్టొచ్చు, కానీ ఈ వీడియోస్ ద్వారా మా సీన్స్ బయటకు పోతూ ఉంటాయి. సో ఇలాంటి విషయాలను మేము అడ్డుకోలేకపోతున్నాం. అండ్ డెఫినెట్లీ మా సీక్వెన్సెస్ ఉంటాయి, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వెదర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కోసారి అనుకోని కొన్ని సమస్యలు వస్తాయి. ట్యాంకులు ఎగరటం, వాహనాలు ఎగరటం, ఈ బాంబ్ బ్లాస్ట్, ఇవన్నీ కూడా రియలే అంటారా? ఖచ్చితంగా ఇవన్నీ రియలే. నేనేం విన్నానంటే కొడుకుని కాపాడడానికి వెళ్ళినప్పుడు చాలా దుమ్ము రేయి ఎగురుతూ ఉంది,
అవి మీ కంట్లో పడ్డాయి. అప్పుడు మీ కంటికి ఏదో ప్రాబ్లం అయ్యి ఆపరేషన్ కూడా చేశారన్నారు. అవును, ఆ టైంలో నాకు కంట్లో ప్రాబ్లం ఉండేది. కంటి ఆపరేషన్ పూర్తయిన తర్వాతే నేను షూటింగ్ స్పాట్కి వెళ్ళాను. అక్కడ ఎంతో డస్ట్ ఉండేది, కానీ చెయ్యక తప్పదు కదా. నాకొక యాక్చువల్గా నాకొక చెడ్డ అలవాటు ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు. వాళ్ళెప్పుడూ ఆరోగ్యాన్ని, హెల్త్ని బాగా చూసుకోమంటారు. ఈ విధంగా నాకు ఎన్నోసార్లు జరిగింది. నేను ఇవేమీ పట్టించుకోను. నాకు పని మీద మాత్రమే కాన్సంట్రేషన్ ఉంటుంది. స్పాట్కి వెళ్తే ఇక నేను దేని గురించి ఆలోచించను. అక్కడ విపరీతమైన డస్ట్ ఉండడం వల్ల కంట్లోంచి నీరు కారుతూనే ఉండేది. తరచుగా నేను డ్రాప్స్ వేసుకోవాల్సి వచ్చేది. లేదంటే ఒకవేళ ఏమైనా సమస్య వస్తుంది కదా. బట్ అంత సవ్యంగా జరిగింది, ఏ సమస్య రాలేదు. మీరు ఏ కుర్రాడినైతే కాపాడడానికి వెళ్లారో 22 సంవత్సరాల క్రితం గద్దర్లో యాక్ట్ చేసిన కుర్రాడు వీడేనా? అవును, ఆ అబ్బాయే. ఆ అబ్బాయే. కానీ డైరెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన అసలు ఏమన్నారంటే మీరు ఆ అబ్బాయిని మీ సొంత బిడ్డలా అడాప్ట్ చేసుకున్నారన్నారు. అది ఆ మాట నిజం కాదు. ఒక యాక్టర్గా నేను ఆబ్వియస్లీ కొడుగ్గా ఉన్నందువల్ల అది అంతే. నేనెప్పుడూ క్యారెక్టర్ని అలా మార్చుకుంటూ ఉంటాను. కొడుగ్గా ఉంటే కొడుగ్గా, లేక తండ్రి అయితే తండ్రిగా. సో ఆ ఫీలింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. నేను మా అబ్బాయితో కూడా అదే చెప్తూ ఉంటాను, నువ్వు అలాగే అనుకోవాలని. మా రిలేషన్షిప్ అలాగే ఉండేది. ఆ విధంగా ఉండగలిగితే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది, క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అందంగా వస్తాయి. తర్వాత ఫస్ట్ గదర్లోనే నాకు బాగా గుర్తుంది. వాడు నాతో పాటే ఉండేవాడు. ట్రైన్ బోగీస్ మీద వెళ్తూ ఉంటాం. వాడు నన్ను గట్టిగా పట్టుకుని ఉంటాడు, నేను వాడిని కట్టుకుని ఉంటాను. ఆ తర్వాత నేను వాడితో పాటు పల్టీలు కొడుతూ వెళ్తుంటాను. అంతా వాడిని నేను బ్యాక్లో కట్టుకునే చేశాను. ఏదో ఒక నమ్మకంతోనే చేశాను, అంతే. ఇందులో మీరు చేసిన యాక్షన్ సీక్వెన్స్లో డూప్ అనేది అసలు యూస్ చేయలేదా? డూప్లో ఎవరిని పెట్టుకోం, డూప్లో ఎవరిని యూజ్ చేయం. ఒకవేళ నేను లేనప్పుడు ఏమైనా పెట్టారేమో తెలీదు. ఏదైనా స్వయంగా నేనే చేస్తాను. బికాస్ అందులో ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మనకి. తర్వాత నాకొచ్చే ఎక్స్ప్రెషన్స్ అప్పుడే అవన్నీ కరెక్ట్గా వస్తాయి. లేదంటే అవన్నీ కట్గా వస్తే సీన్ అంతా బాగుండదు కదా. తరచుగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళు ఈ ఎఫెక్ట్స్తోనే పనిచేస్తూ ఉంటారు. షూట్ మొత్తం సెట్లో జరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటారు. చూడటానికి రియల్గా ఉంటుంది. లేదు, చూడండి, ఈ మధ్య సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంతేకాదు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉండడం వల్ల సమస్య ఏమీ లేదు. వాళ్ళకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. అటువంటి విషయాలు ఒక్కోసారి నేను కూడా చేయలేను. ఆబ్వియస్లీ నేను వాటిని వాడుకుంటూ ఉంటాను. బట్ ఎప్పుడూ నేను చేసేదైతే దాన్ని ఖచ్చితంగా చేయాలని అనుకుంటాను, వదిలిపెట్టను. అప్పుడు మీకు రిస్కులని రస్కులు తినేలా ఉంటాయి. కోరికేం లేదు, కానీ నేను స్పోర్ట్స్ మ్యాన్ కావడం వల్ల ప్రతిదీ నేను స్పోర్టివ్గానే తీసుకుంటూ ఉంటాను. అప్పుడే చేసేది బాగుంటుంది. ఈ సినిమాలో అమిషా పటేల్ గొడవ పట్టం కూడా మీరు స్పోర్టివ్గానే తీసుకున్నారా? అలాంటి విషయాలకి నేను కొంచెం దూరంగానే ఉంటాను. అక్కడ సీన్ కొంచెం రివర్స్ అవుతుందని తెలియగానే నేను దూరంగా వచ్చేస్తూ ఉంటాను. షూటింగ్ అప్పుడు ఆవిడకి డైరెక్టర్కి చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయట. అవును, కానీ అలాంటి టైంలో నేను అక్కడ ఉండను. ఒకవేళ ఉన్నా అది వాళ్ళు చూసుకోవాలి. కానీ వాదన జరుగుతూ ఉంటుంది. అటువంటివి జరగకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ నేనెప్పుడూ ఏం చెప్తుంటానంటే, ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా మనిషి ఆ స్థితిలో ఉండకూడదు. ఒకరు ఎక్కువగా మాట్లాడుతుంటే విన్నామంటే ఎవరిది కరెక్టో ఎవరిది తప్పో తెలిసిపోతుంది. ఒక్కోసారి జరగకూడను కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ చోట్ల జరుగుతూనే ఉంటాయి. దట్స్ ద వే ఆఫ్ లైఫ్. అప్పుడు ఆవిడ మీ దగ్గరికి రాలేదా, అన్నయ్య నా సమస్య తీర్చమని? ఎప్పుడూ ఎవరూ నా దగ్గరికి రారు, ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు నా గురించి యాటిట్యూడ్ ఉంటుందని. గదర్ సక్సెస్ తర్వాత నాకేమనిపిస్తోందంటే దేవుడు నా ప్రార్థన విన్నాడని. ప్రజలు ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే ఇప్పుడు అడగచ్చు. ఇప్పుడు చూసారంటే మీ మూవీ గదర్ 2 రిలీజ్ అయింది కదా, తర్వాత బాక్సాఫీస్లోనూ చాలా హిట్ అయింది. ఈ సక్సెస్ని చూసిన తర్వాత గదర్ 3 ఏమన్నా ఐడియా ఉందా మీకు? యాక్చువల్లీ నేను గదర్ 2 విషయంలో ఎంతో భయపడ్డాను, కానీ గదర్ 3కి రెడీగానే ఉన్నాను. నేనేం విన్నానంటే ఈ మధ్య మీకు ఇలాంటి ఆఫర్స్ వస్తున్నాయి. బార్డర్ 2, అర్జున్ 2, గాయల్ గాయల్ 2,
అన్ని సెకండ్ పార్ట్ తీయడానికి. ఐ థింక్ నా ఫిలిమ్స్లోని క్యారెక్టర్స్ అన్నీ ప్రజల మనసుల్లో ఎలా నిలిచిపోయాయి అంటే వాళ్ళు వాటి ఎక్స్టెన్షన్స్ కోరుకుంటున్నారు. చెప్పండి, నేను చెప్పింది నిజమే కదా? సో బార్డర్ 2 గురించి చెప్పాలంటే బార్డర్ 2 చేయాలని మొదలుపెట్టాం, కానీ అది ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయినందువల్ల దాన్ని చేయాలనే ఇంట్రెస్ట్ అందరిలోనూ మొదలయ్యింది. అందువల్ల అది తీసే అవకాశం కూడా ఉంది. నేనేం విన్నానంటే ఇంట్రెస్ట్ సన్నీ డియోల్కి ఇప్పుడు వచ్చింది. మీరు ఒక సినిమాకి 50 కోట్లు కావాలని అడుగుతున్నారట. చూడండి, డబ్బు తీసుకుంటున్నామో లేదో కానీ ప్రొడ్యూసర్స్ అది వాళ్ళు చూసుకుంటారు, యాక్టర్స్ వాళ్ళు ఇచ్చింది వాళ్ళు తీసుకుంటారు. సినిమాకి 5 కోట్లు వస్తున్నాయంటే 50 కోట్లు అడగచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి అనిపించిందంటే మేబీ నాకు ఎంత వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే అంత ఇస్తారు, నేను తీసుకుంటాను. కానీ ఇంత కావాలని నేను పట్టుబట్టను. డబ్బు కోసం నేను ఎప్పుడూ ఎక్కడా యాక్ట్ చేయను. ఇలాంటి పొజిషన్లో ఉండాలని చివరి వరకు కోరుకుంటున్నాను. ప్రాజెక్టే డిమాండ్ చేయాలి, డబ్బు ఖచ్చితంగా డిమాండ్ చేయదు. సార్, మీ దగ్గర ఒక క్వశ్చన్ కాదు, గదర్ 2లో నుంచి ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, అది చెప్తారా ప్లీజ్ సార్? हिंदुस्तान हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा.